నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి వార్త ఒకటి ఆంధ్రజ్యోతి రాసింది. ఫ్రంట్ పేజీ పెట్టుకొచ్చింది ఒక మొక్క. 17,000 ఓట్లకి ఎసరు అంటే 17,000 ఓట్లు తీసేస్తున్నారని. కరెక్టే కదా. రెండు, ఓటర్గా నమోదైన ఇంట్లో ఉండట్లేదని నోటీసులు. అంటే ఓట్లలో ఉన్నారు కానీ వాళ్ళు ఇళ్లలో ఉండట్లేదు. అంటే హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నైలోనూ ఉంటున్నారు. అదే కదా అర్థం. నోటీసులు, నోటీసు తీసుకోకున్నా స్పందించకున్నా తొలగింపు. నోటీస్ తీసుకోకపోవడం ఏంటి? ఇంటికి నోటీస్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోరు? లేదా నోటీస్ తీసుకున్నాక ఎందుకు సమాధానం ఎవరు? అంటే వాళ్ళు అక్కడ లేనట్టే కదా. అయినా తొలగింపు అంటే మరి అంతే. నోటీస్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి. నేను లేను అని నోటీస్ అందుకోలేదు, ఏం చేయాలి మరి? లేదు, నోటీస్ అందుకుని కూడా స్పందించలేదు, అప్పుడు ఏం చేయాలి మరి? పర్లేదులేండి ఉండండి అని చెప్పాలా? నెంబర్ 3, ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటున్నా ఎందుకు ఈ నోటీసులు? ఇది ఎవరు అడుగుతారు? ఓ పక్కన ఈ రెండింటికి అర్థం చూడండి. నోటీస్ తీసుకోకుండా స్పందించకుండా తొలగింపు నీళ్ళే రాస్తారు. మళ్ళీ ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటున్నా ఎందుకు ఈ నోటీసులు అంటున్నారు. అక్కడ ఉంటే ఎందుకు తీసుకోండి నోటీసు? ఇది ఇక్కడ లాజికల్ మిస్సింగ్ అనేటువంటిది. అవాక్ అవుతున్న ఓటర్లు ఏం చేయాలో తెలియక అవస్థలు. పాపం వాళ్ళకి అవాక్ అయ్యారా అనేది ఏదో సోప్ ఉన్నట్టుంది. ఆ టైప్లో ఈ వార్త చూసి అవాక్ అవుతున్నారు ఓటర్లు. లేకపోతే అధికార పార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్షాల ఓట్లకు వేసరు. ఇప్పుడు మరి 4.5 లక్షల మందికి ఓట్లు తొలగించమని తెలుగుదేశం అడిగింది ఏంటి? విపక్షాల దెబ్బకి అధికార పక్షానికి దెబ్బ. ఏది ఒక లాజిక్ లేనటువంటి మ్యాజిక్తో కూడినటువంటి వార్తలు, నిత్య అసంతృప్తుల్ని రెచ్చగొట్టేటువంటి వార్తలకి సజీవ సాక్ష్యం 17,000 ఓట్లకి ఎసరంటూ ఇవాళ జ్యోతి రాసినటువంటి లాజిక్ లెస్ న్యూస్ అనమాట.